మీనాక్షిని అడిగిన, అమ్మ మీరు మొన్న ఒక అద్భుతమైన పని చేసిండ్రు, మీకు ఆడికెళ్ళి వచ్చింది ఈ ఆలోచన అన్న. లేదన్నా మా రైతులే చెప్పిండ్రు అన్నది. ఏం చేసిండ్రు ఎరికేనా ముక్కురావుళ్ళు? వాళ్ళు మొత్తం పోస్ట్ కార్డులు కొనుక్కున్నారు. పోస్ట్ కార్డు ఎంత ఉంటుంది? 50 పైసల 50 పైసల పోస్ట్ కార్డు కొన్నారు. రాహుల్ గాంధీకి ఉత్తరం పెట్టిండ్రు. రాహుల్ గాంధీ, నువ్వు నీ కాంగ్రెస్ చేసిన లుచ్చ పనులు లుచ్చ మాటలు విని నమ్మినం, మోసపోయినాం. 100 రోజులు అన్నావు, 300 రోజులు ఒడిసింది. ఎప్పుడు ఇస్తావు రాబాయ్? నీ రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావు? రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు? 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావు? తులం బంగారం ఏడవాయ్? స్కూటీ ఏడవాయ్? 10,000, 15,000, 25,000, లక్ష, 5 లక్షల విద్యా భరోసా కార్డు ఏడవైనా ఇవన్నీ నీ 420 హామీలు అని చెప్పి మొత్తం ముక్రా గ్రామం వాళ్ళు పోస్ట్ కార్డు ఉద్యమం స్టార్ట్ చేసిర్రు. మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా, ఆదిలాబాద్ మొదటి నుంచి ఉద్యమంలో ఆనాడు ఉగ్గుపాలతోనే ఉద్యమాలు నేర్పిన గడ్డ, కొమరం భీం పుట్టిన ఈ గడ్డలో తప్పకుండా రేపటి రోజున కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. మా అన్న అనిల్ అన్న యాద్ చేస్తున్నాడు, రుయ్యాడ అనే ఊర్లో రైతుల మీద కేసులు పెట్టిరు. ఏం చేసిర్రు వాళ్ళు? మీరు రుణమాఫీ చేస్తాను మోసం చేస్తే ఆ మోసాన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మ గాలబెట్టిరు. దిష్టిబొమ్మ గాలబెడితేనట రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళను జైల్లో పెడతారట. అందుకే నేను అంటా ఉన్నా, రైతులు ఎవరు జైలుకు పోయే పని లేదు, ఎవరు బాధపడే పని లేదు. మీకోసం మేము జైలుకు పోతాం, మీకోసం కాంగ్రెస్ నాయకులతో మేము కొట్లాడతాం. మీరు ఇట్లనే మాకు శక్తిని ఇవ్వండి, మాకు శక్తిని ఇవ్వండి. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కొట్లాడినామో రేపు కూడా అట్లే కొట్లాడతామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఒక్క కాంగ్రెస్ వాళ్ళే కాదు, అంతకంటే పెద్ద జుములాగాళ్ళు మోసగాళ్ళు బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ బీజేపీ అలగలగ్ కాదు, దొందే. ఇక్కడ ఉన్నాడు బీజేపీ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నాడు బీజేపీ ఎంపీ. నేను అడుగుతున్న తమ్ములను, మా రైతులను ముఖ్యంగా అడుగుతున్నా, అంటే గుజరాత్లో పత్తి పండించే రైతేమో రైతు, తెలంగాణలో ఆదిలాబాద్లో పత్తి పండించే రైతు కాదా? గుజరాత్లోనేమో 8,800 మద్దతు ధర ఇవాళ అక్కడ నడుస్తున్నది. మరి మన తెలంగాణలో, మన ఆదిలాబాద్లో రేపటి నుంచి చాలా అవుతుందంట. ఇవాళ మొదలు పెట్టేటోడు రేపేసుకున్నాడట సిసిఐోడు. నేను ఒకటే అడుగుతున్నా, ఆడ ఇచ్చినట్టు 8,800 ఇక్కడ ఇవ్వకపోతే ఊకోము నీ బీజేపీ ఎమ్మెల్యేను, ఎంపీని వాళ్ళ ఎంబడబడతామనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వదిలిపెట్టం. ఎందుకంటే గుజరాత్కు ఒక నీతి ఉంటుంది, తెలంగాణకు ఇంకో నీతి ఉంటుందా? నిజంగా చెప్పానంటే గుజరాత్ పత్తి కంటే తెలంగాణ పత్తి క్వాలిటీ అద్భుతమైన క్వాలిటీ. ఇదేదో నేను ఉత్తగా చెప్తలేను. నేను 10 ఏళ్ళు పరిశ్రమల మంత్రిగా పనిచేసిన, చాలా మంది టెక్స్టైల్ వ్యాపారవేత్తలను కలిసిన, ప్రపంచవ్యాప్తంగా దేశంలో కలిసిన. సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ అని తమిళనాడులో ఉంటుంది, తిరుపూర్లో. వాళ్ళు చెప్పిండు నాకు వచ్చి, సెంథిల్ అని దాని అధ్యక్షుడు, ఆయన వచ్చి చెప్పిండు కేసీఆర్ గారికి, నాకు, సార్ మీ కాటన్ క్వాలిటీ, తెలంగాణలో వండే కాటన్ క్వాలిటీ ఆంధ్ర కంటే, మహారాష్ట్ర కంటే, గుజరాత్ కంటే బెహతరీన్ క్వాలిటీ మీకానే వండుతుంది. మీ ఆదిలాబాద్లో, మీ వరంగల్లో, మీ నిజామాబాద్లో వండుతుంది. తప్పకుండా దీన్ని బ్రాండింగ్ చేయండి, మంచిగా ప్రమోట్ చేయండి, రైతుకు లాభం అవుతుంది, పరిశ్రమలు వస్తాయి, జిన్నింగ్ వాళ్ళు, స్పిన్నింగ్ వాళ్ళు అందరికీ లాభం అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తే మేము తనలాడినాం. అందుకే అంటున్నా, గుజరాత్లో 8,800 ఇస్తున్న బీజేపీ నాయకులారా, ఇక్కడ కూడా ఖచ్చితంగా ప్రతి రైతుకు తప్పకుండా 8,800 ఇయ్యాలే. ఇయ్యకపోతే ఊకోం. రైతు భరోసా ఇయ్యనందుకు, రుణమాఫీ చేయనందుకు కాంగ్రెస్ ఎంబడెట్లయితే పడతామో ఇక్కడ కూడా పత్తి రైతుల విషయంలో అదే తీరుగా బీజేపీ మీద కొట్లాడదాం. ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నా, ఇక్కడనే సిసిఐ ఉన్నది, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఏం చెప్పిండ్రు బీజేపీ వాళ్ళు? 5 ఏళ్ల కిందనే చెప్పిండ్రు, మా ఓటేయింద్రి, గెలిపియింద్రి, మేం చాలు చేస్తామన్నారు. అయిందా చాలు? సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలైందా? మోడీ గారి ప్రభుత్వం, అమిత్ షా గారు మాట ఇచ్చిండ్రు, ఇక్కడ పోటీ చేసిన ఎంపీ మాట ఇచ్చిండు, మొన్న పోటీ చేసిన ఆయన కూడా చెప్పిండు, ఎమ్మెల్యే చెప్పిండు, కానీ ఇంతవరకు ఏమీ లేదు. అందుకే నేను అనేది, మోడీ చెప్పిన 15 లక్షలు రాలే. భాइयों बहनों मित्रों 15 लाख जन धन खोलो, धन धन डालता हूं. అయిందా? వాని 15 लाख రాలే, వీని 15,000 రాలే. అందుకే నేను అంటున్నా, అక్కడనేమో ఢిల్లీలో ఒక జుమ్లా ప్రధానమంత్రి, ఒక జుమ్లా పిఎం, ఇక్కడ హైదరాబాద్